నీలిమ అనేటువంటి ఒక మహిళ దాదాపు 12 మందిని పెళ్లి చేసుకుంది, కోట్ల రూపాయలను గుంజుకొని పారిపోతుంది అనేటువంటి ఒక కంప్లైంట్ ఇచ్చారు. సో చాలామంది కూడా కావాలనే తన మీద ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు, ఫేక్ న్యూస్ చేస్తున్నారు, స్ప్రెడ్ చేస్తున్నారు అంటూ కూడా ఆమె మీడియా ముందుకు కూడా రావడం జరిగింది. అసలు ఏం జరిగింది? నీలిమ గారు నమస్తే అండి. నమస్తే అండి. నీలిమ గారు డైరెక్ట్గా పాయింట్ అడుగుతున్నాను. వాళ్ళు నేరుగా ప్లకార్డ్స్ కూడా పట్టుకొని పోలీస్ స్టేషన్ ముందు, అక్కడ బిల్డింగ్స్ ముందు కూడా ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాళ్ళు నేరుగా మీ ఫోటో అలాగే మీ అమ్మగారి ఫోటోలను పట్టుకొని ఇలా మోసం చేస్తున్నారు, 12 మందిని మోసం చేశారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అలాగే డబ్బున్నటువంటి వ్యక్తులే వీళ్ళ టార్గెట్, ముఖ్యంగా భార్యలతో గొడవ ఉన్నటువంటి భర్తలే వీళ్ళ టార్గెట్, 498A కేసులు అలాగే విడాకుల కేసులు కోర్టులో ఉన్న వాళ్ళే వీళ్ళ టార్గెట్, ఈమె టార్గెట్ అంటున్నారు. ఏమంటారు మీరు? అదంతా అయితే కంప్లీట్ గా ఫేక్ న్యూస్ అండి. 12 మంది అంటే ప్రజెంట్ నా ఏజ్ వచ్చేసి 21 ఇయర్స్. 21 ఇయర్స్ కి సెకండ్ మ్యారేజ్ అంటే ఆల్మోస్ట్ అందరికి 40 అబోనే ఉంటాయి. 21 ఇయర్స్ ని ఆ సెకండ్ మ్యారేజ్ వాళ్ళు ఎలా చేసుకుంటారండి? 12 మంది, అది కూడా 2 ఇయర్స్ కి. మేము కేసు ఫైల్ చేసి అసలు జరిగింది ఏంటంటే 2023లో నాకు ఈ మ్యాచ్ వచ్చిందండి. అతను పాస్టర్, పాల్గొల్లుకి చెందిన పాస్టర్. అయితే 2023లో వచ్చినప్పుడు నా ఏజ్ అప్పుడు 20, జస్ట్ 20 అంతేనండి. ఇంకా వాళ్ళు ఏంటంటే ఎంగేజ్మెంట్ చేసుకుంటామని చెప్పి నైట్కి వచ్చేసి అసలు 2 డేస్ క్రితమే చెప్పారు, ఇలా వస్తున్నాము, మ్యాచ్ ఉందని చెప్తేని సరే నేను ఇంకా అమ్మ ఇష్టం కదా అని యాక్సెప్ట్ చేశాను. చేస్తే 2 డేస్ అయిన తర్వాత నైట్ 7:30 అరౌండ్ ఆ టైంకి వచ్చారండి. వచ్చేసి ఇంకా మేము మీ మమ్మీతో అన్ని మాట్లాడేసాము, నీకు ఇంకా మీ మమ్మీ ఇష్టమే కదా అని చెప్తే సరే ఇంకా అమ్మకి ఇష్టమే కదా అని చెప్పి నేను యాక్సెప్ట్ చేయడం జరిగింది. అయితే ఇంకా అప్పటికప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఈ లోపల మమ్మీ వచ్చింది. మమ్మీ తాతయ్య గారికి హెల్త్ బాగాలేదని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా జాయిన్ చేసిందండి. ఇంకా టైంకి వచ్చేసి అన్ని చెప్పేస్తే ఇంక అంతా ఓకే అయిపోయింది. వాళ్ళ సైడ్ నుంచి వచ్చిన పంతులు గారు ఒక అతను ఉన్నాడు. ఆయన అయితే ఈ పాలకొల్లుకి చెందిన పాస్టర్ ఎవరైతే ఉన్నాడో ఆయన పేరు గుర్రం బెర్నీష్ అండి. వాళ్ళ నాన్నగారి పేరేమో గుర్రం బాబ్జీ, వాళ్ళ అమ్మగారి పేరు జీవి రాజేశ్వరి. ఇంకేం చేశారంటే ఈ అమ్మాయి మాకు బాగా నచ్చిందంటే మేము పెళ్లి చేసేసుకుంటాము అంటేని వాళ్ళ బంధువులతో మాట్లాడించి రేపే, అంటే ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు ఆగస్టు 22 వచ్చారు. వాళ్ళు ఎలా అంటే ఇంకా 23నే పెళ్లి చేసుకుందాం అన్నట్టుగా మాట్లాడారు. మా అమ్మాయి అయితే ఏమందంటే అండి, ఉన్నది ఒకే అమ్మాయి అండి, వాళ్ళు ఎలా చేసేస్తాము, ఇంకా అందరికీ చెప్పుకోవాలి కదండి అంటేని ఇంకా మా సైడ్ పంతులు గారితో సెప్టెంబర్ 6కి పెళ్లి అనుకున్నామండి. అయితే ఏమైందంటే వీళ్ళు మళ్ళీ ఆగస్ట్ 26 వచ్చి మేము మీరు ఎలాగో పెళ్లి సెప్టెంబర్ 6 అనుకుంటున్నారు కదమ్మా, మేము మా అమ్మాయిని పిచ్చుకోవడానికి ప్రధానం పొందేస్తామని చెప్పన్నారండి. వాళ్ళు క్రిస్టియన్స్ చెప్పాలంటే, మేము హిందూస్.